ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రింగ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఇవే లోపల టన్నెల్ లోపల డ్రిల్లింగ్ చేసుకుంటూ పోయిన తర్వాత ఇవే అమర్చి పైనుంచి కప్పులు కింద పడకుండా అంటే పైనుండి ఎలాంటి ప్రమాదం జరగకుండా మట్టి పడకుండా ఇవే అక్కడ అమరుస్తారు. ఇందులోనే ఒకటి లూజ్ అయ్యి కింద పడిపోయి దాని తర్వాత మట్టి ఇవంతా కూలిపోయి ప్రమాదం జరిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు వీళ్ళంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ఒక్కొక్కటి ఒక 90 టన్నులు ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడికి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు, కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడనే మన హెలికాప్టర్ వేసుకొని ఇక్కడికి వచ్చారు. అంటే రీసెంట్గా ఏదైతే నాకు హెలికాప్టర్ లేదని చెప్పి కారణంగా నేను రాలేదు అని చెప్పినట్టుగా నిన్న మొన్న వార్తల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఇది హెలికాప్టర్ ఉంటేనే ఇక్కడికి వచ్చి నేను చూస్తాను, హెలికాప్టర్ లేకుంటే చూడను అనే ఆ విషయాన్ని కూడా ప్రతిపక్షం తీవ్రంగా ఖండిస్తూ అనేక రకాలుగా అంటే ఒక 8 మంది ప్రాణాలు గాల్లోకి వదిలేసి హెలికాప్టర్ ఉంటే వస్తా, హెలికాప్టర్ లేనందునే నేను రాలేదు అనే దాన్ని ఇది నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే 8 మంది ప్రాణాలంటే నీకు అసలు లెక్కలేదు అని చెప్పి కూడా వాళ్ళు అనేక రకాల ఆరోపణలు చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు కూడా ఇక్కడికి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి వెళ్ళి అందరినీ కలిసి అంటే అసోసియేట్ బిల్డర్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్, వెల్డర్స్, దాంతోపాటు పనిచేస్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రెస్క్యూ టీమ్స్ని కూడా కలిసి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేసి మొత్తం కూడా అసలు ఏం జరుగుతూ ఉంది, ఎన్ని రోజుల నుంచి ఏమేమి చేసిర్రు, గడిచిన 6 రోజుల్లో ఎలాంటి పనులు మీరు చేసిర్రు, ఏమేమి చేసిర్రు అని చెప్పి కూడా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన కలిసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి లోపల నుంచి బయటికి రావట్లేడు, ఒక గెస్ట్ హౌస్లో ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. కానీ బయటకు వచ్చే ప్రయత్నం అయితే ఆయన చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నేను మాట్లాడతాను అని చెప్పినా కూడా పోలీసులు అయితే లోపలికి వెళ్ళనియనటువంటి పరిస్థితి, హరీష్ రావును కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు అనమాట. అంటే ఎందుకు మరి ఒక మాజీ మంత్రి వచ్చి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ మంత్రిని కలిస్తే తప్పేముంది, కలిసి మాట్లాడొచ్చు కదా, చేయొచ్చు కదా, ప్రజెంట్ జరుగుతున్నట్టు దాని మీద ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇలాంటి ఏమైనా డిస్కస్ చేసే ప్రయత్నంలో భాగంగా ఏదైనా చేయొచ్చు, కనీసం బయటికి ఎందుకు రావట్లేడు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎక్కడ ఎండగడుతున్నామో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఎండగడుతుంది అని చెప్పి దానిలో భాగంగానే వాళ్ళకు ముఖం లేక చేస్తున్నట్టు 6 రోజుల నుంచి వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి సమాధానం లేకనే వాళ్ళు బయటికి రాలేదు. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావుతో మాట్లాడట్లేదని కూడా బీఆర్ఎస్ నేతలు మరియు హరీష్ రావు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఇప్పటికీ 6 రోజులు గడిచాక కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం లేదు. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? కనీసం 6వ రోజు అయినటువంటి ఈ రోజు కేవలం ఈ రోజు మాత్రమే కొంచెం మట్టి బయటికి తెచ్చారు. కానీ ఇప్పటిదాకా ఎటువంటి పని అయితే లోపల జరగలేదు. కేవలం రెస్క్యూ టీమ్స్ అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్తున్నాయి, వాళ్ళని ఖచ్చితంగా అభినందిస్తున్నా అని చెప్పి కూడా చెప్పారు. అంటే లోపల ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పటికే హరీష్ రావు చేసినట్టుగా ఆయన బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. కానీ 10 మీటర్ల మట్టి కూడా ఆయన అయితే బయటికి ఇంతవరకు ఈ ప్రభుత్వం బయటికి తేలేదు. కేవలం ఈ రోజు మాత్రమే ఆ ప్రభుత్వం ఒక తట్టడు మట్టి బయటేసింది, అంతేగాని 6 రోజులుగా ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోలేదు ప్రభుత్వం. పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి కూడా హరీష్ రావు గారు మీడియా ముఖంగా సమాధానం ఇచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం.